ఇందాక బాలకృష్ణ సార్ క్లాస్ చెప్పేటప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు. ధ్యానం అంటే సాక్షాత్తు పరబ్రహ్మను చేరుకునే మార్గం అని ఒక పాయింట్ చెప్పారు. మరి పరబ్రహ్మ అంటే ఎవరు అనే దాని గురించి కొద్దిగా ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసా పరబ్రహ్మ అంటే ఎవరు? ఎవరు పరబ్రహ్మ? పరమాత్మ. పరమాత్మ అంటే ఏ రూపం లేనివాడు. ఇక్కడ ఏంటంటే మనకు పూర్తి అవగాహన లేదు. పరబ్రహ్మ గురించి మనకు సరైన అవగాహన లేదు. సో అది మనం కొంచెం వివరంగా తెలుసుకుందాం. కొద్దిగా మనం చూస్తే లోకంలో అందరూ దేవుళ్ళను ఆశ్రయిస్తూ పూజలు చేస్తూ కోరికలు కోరుకుంటూ రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇంకా గొప్ప గొప్ప పండితులు పీఠాధిపతులు వాళ్ళు కూడా ఏంటంటే మన దేవుళ్ళకి పూజ చేయమని, స్తోత్రాలు పారాయణాలు ఇవన్నీ చేయమని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ పరబ్రహ్మ అంటే ఎవరంటే సృష్టిలోనే అందరికంటే గొప్పవాడు పరబ్రహ్మ అనే. పర అంటే కనిపించని, కంటి కనిపించని. ఇహము పరము అంటాం. ఇహలోకము పరలోకము. ఇహలోకం అంటే ఇక్కడ భూలోకం, కంటికి కనిపించేది. పరలోకం అంటే పైలోకం, కంటికి కనిపించదు. ఈ కళ్ళతో మనం చూడలేము. పర అంటే కంటికి కనిపించని. బ్రహ్మ అంటే అందరికంటే గొప్పవాడు, అన్నిటికంటే గొప్పవాడని. సృష్టిలోనే అందరికంటే గొప్పవాడు పరబ్రహ్మ అని. ఆయన్ని చేరుకునే మార్గము ధ్యానం అని ఇక్కడ చెప్పడం జరిగింది ప్రతిసారి. ఈ సృష్టిలోనే అందరికంటే గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మ ఆయన్ని చేరుకునే మార్గం ధ్యానం. మామూలుగా మనకు తెలిసింది ఏంటంటే దేవుళ్ళు గొప్పవాళ్ళని తెలుసు. దేవుళ్ళు లోకంలో ఎంతో గొప్పవాళ్ళు. ఆ దేవుళ్ళలో కూడా ఇంకా గొప్పవాళ్ళు ఎవరైనా అంటారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంతో గొప్పవాళ్ళని చెప్తారు. కానీ ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గొప్పవాడు పరబ్రహ్మ అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా గొప్పవాడు ఎవరంటే పరబ్రహ్మ. అంటే దేవుళ్ళ కంటే కూడా గొప్పవాడు పరబ్రహ్మ అని. అందుకే ఆయన దేవాది దేవుడు అని అంటారు. అంటే దేవుళ్ళకే దేవుడు ఆయన. చూస్తే దేవుళ్ళు కూడా సృష్టించబడ్డారు. ఒక తల్లి నుంచి పుట్టిన వాళ్ళు తర్వాత నిష్క్రమిస్తారు. బ్రహ్మకు కూడా ఆయుష్ ఉందని మనకు భగవద్గీతలో చెప్పారు. సహస్ర యుగ పర్యంతం అని ఒక శ్లోకం ఉంటుంది. అందులో బ్రహ్మదేవుని కూడా ఆయుష్ ఉందని నేను గీతామగ్రంథం, విద్యాకర్షణ గీతామగ్రంథం ఉంది. అందులో ఆ శ్లోకంలో ఆయన ఇచ్చారు. బ్రహ్మదేవుడు కూడా సుమారు 435 కోట్ల వేల కోట్ల సంవత్సరాలతో ఆయుష్ ఉంటుంది. ఆ తర్వాత ఆయన కూడా నిష్క్రమిస్తారంట. అంటే దేవుళ్ళకు కూడా ఆయుష్ ఉంది. కొంతకాలం తర్వాత వాళ్ళు కూడా నిష్క్రమిస్తారు. కానీ పరబ్రహ్మకు చావు పుట్టుకలు ఏమి లేవు. ఆయన సృష్టికర్త. ఈ దేవుళ్ళను కూడా సృష్టించినవాడు పరబ్రహ్మ అని. డోర్ క్లోజ్ చేయండి. అర్థమవుతుందా? దేవుళ్ళకు పరబ్రహ్మకు ఆ తేడాలు కొన్ని తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇంకా చూస్తే ఇప్పుడు దేవుళ్ళకు పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, శివుడు, ఆంజనేయ స్వామి, బాబా వీళ్ళందరినీ మనం పేర్లతో పిలుచుకుంటాం. కానీ ఆ పరబ్రహ్మను ఆయనకు పేర్లు అనేవి ఏమీ లేవు. యోగులు ఏం చేశారంటే వర్ణించడం కోసం ఆ పేరు అట్లా పరబ్రహ్మాన్ని పిలుస్తారు. కానీ వాస్తవానికి ఆయన పేరేమీ లేదు. నామరహితుడు అని అంటారు. నామరహితుడు. అలాగే దేవుళ్ళకు రూపాలు ఉన్నాయి. శివుడికి రూపం ఉందా లేదా? ఎలా గుర్తుపడుతుంది శివుడు అంటే? మెల్లో పాము ఉండాలి, త్రిశూలం ఉండాలి, దవరకం ఉండాలి, జటాజూటం ఇవన్నీ ఉంటే శివుడు అని గుర్తుపడతాం. తల మీద కిరీటము, నెమలిపించము, ఫ్లూటు ఉంటే కృష్ణుడు అని, చేతిలో ధనుర్బాణాలు ఉంటే రాముడు అని మనం వాళ్ళ ఆకారాల రూపాలను బట్టి మనం వాళ్ళని గుర్తిస్తాం. అలా దేవుళ్ళకు రూపాలు ఆకారాలు ఉన్నాయి. కానీ పరబ్రహ్మకు ఆకారం కానీ రూపం కానీ ఏమీ లేదు. రూపరహితుడు అని అంటారు. నిరాకారుడు అని కూడా అంటారు. అలాగే దేవుళ్ళకు ప్లేసెస్ ఉన్నాయి. శివుడు ఎక్కడ ఉంటాడు? కైలాసం. విష్ణుమూర్తి వైకుంఠం. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో ఉంటాడు. అంటే దేవుళ్ళందరూ కూడా సత్యలోకంలోని ఇవన్నీ కూడా సత్యలోకంలో ఉండే వివిధ లోకాలు. మన దృష్టిలో కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి కదా, అలా సత్యలోకంలో ఉండే ఇవన్నీ కూడా వివిధ లోకాలు. కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం ఇవన్నీ కూడా. అలా దేవుళ్ళందరూ ఒక్కొక్క ప్లేస్ లో ఉంటారు. కానీ పరబ్రహ్మ అంతటా
వ్యాపించి ఉన్నాడు. సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. అందుకే ఆయన సర్వవ్యాపి అని అంటారు. అందరిలో అన్ని జీవుల్లో ఉన్నాడు. సర్వాంతర్యామి అని అంటారు. భగవద్గీతలో చెప్పారు సర్వాంతర్యామి సర్వభూతాశ్రయ స్థిత అని. అందరిలో అన్నింటిలో అంతటా వ్యాపించి ఉన్నాడు. ప్రహ్లాదుడు చెప్తారు కదా, భక్త ప్రహ్లాదుడు, ఇందువలడు ఏమవలదు, ఎందెందు వెతికినా అందెందుకు అన్ని చోట్ల అంతటా ఉన్నాడు అని చెప్పాడు ఆయన. అంటే అక్కడ అర్థం ఏం తీసుకోవాల్సిందంటే భగవంతుడు అన్ని చోట్ల అంతటా ఉన్నాడనేది అందరూ మనం గ్రహించాల్సిన పని. అలా దేవుళ్ళకు ప్లేసెస్ ఉన్నాయి, పరబ్రహ్మకు అన్ని చోట్ల అంతటా వ్యాపించి ఉన్నాడు అని. అలాగే దేవుళ్లకు పరిమితమైన శక్తి ఉంది, పరబ్రహ్మకు అపరిమితమైన అనంతమైన శక్తి ఉంది. పూర్వం ఏం చేసేవాళ్ళంటే రాక్షసులు ఋషులు అందరూ తపస్సు చేసేవాళ్ళు. చాలా మంది రాక్షసులు ఋషులు తపస్సు చేసి దేవుళ్ళను వరాల కోసం కోరుకునేవారు. ఆ రాక్షసులు తపస్సు చేసినప్పుడు మెచ్చుకొని ఆ దేవుళ్ళు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడిగేవారు. అప్పుడు చాలా మంది రాక్షసులు ఏం కోరుకునేవారంటే నాకు చావు లేని వరం కావాలని కోరుకునేవారు. అవునా, నాకు చావు లేని వరం కావాలి. అప్పుడు దేవుళ్ళు ఏం చేసేవారంటే చావు లేని వరం అది ఇవ్వలేము, కానీ అది తప్ప వేరే ఇంకేదైనా కోరుకో, అది మా చేతిలో లేదు అని అనేవాళ్ళు. అంటే చావు లేకుండా ఉండే వరం దేవుళ్ళకు కూడా ఆ శక్తి లేదు. అంటే వాళ్ళ శక్తి కూడా కొంతవరకు పరిమితమైనది అక్కడ అర్థమవుతుంది. ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే మనకు భస్మాసుని కథ తెలుస్తుంది కదా, విన్నారా? భస్మాసురుడు ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే ఘోరంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ శివుని వరం కోరుకుంటారు. ఏం వరం కావాలంటే నేను ఎవరి తల మీద చేపెడితే వాళ్ళు భస్మైపోవాలని చెప్పేసి. అప్పుడు శివుడు తదాస్తు అని వరం ఇస్తాడు. ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే మీరు వరం ఇచ్చారు, కానీ నిజంగా ఇది పని చేస్తుందో లేదో నాకు సందేహంగా ఉంది, మరి పరీక్షిద్దామంటే ఇక్కడ ఎవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు కాబట్టి మీ మీదే పెడతానని చేపెట్టడానికి వెళ్తాడు. అప్పుడు ఏమవుతుంది, శివుడు అక్కడ నుంచి అంటే దేవుళ్ళకు కూడా అక్కడ వరాలు ఇస్తున్నారు, కానీ అంతకు మించి దాన్ని తప్పించుకునే శక్తి అక్కడ లేదు అనే ఉద్దేశంతో ఆ ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాం. ప్రతిసారి మనకు చాలా సార్లు చెప్పారు శివుడు కూడా ఇంకా ధ్యానం చేస్తున్నాడు అని, విన్నారు కదా? అలా ధ్యానం చేస్తుంటే దేవుళ్ళకి అసలు డౌట్ వచ్చిందంట, అరే ఇంత గొప్పవాడు శివుడు, లోకంలో శివుడి కోసం అందరూ ఎంతో తపస్సు చేస్తున్నారు. ఇప్పుడు హిమాలయాల్లో నాగ సాధువులు ఎంతో మంది, మనం కుంభయోగంలో ఎంతమంది వచ్చారు, కుంభమేళలో అన్ని వేల మంది వాళ్ళు శివుడి కోసం ఎంతో ఘోరంగా విభూతి రాసుకుంటూ తపస్సు చేస్తూ ఉంటారు, తిండి నిద్ర లేకుండా. అంత గొప్పవాడు కదా శివుడు, మరి ఆయన కూడా ఇంకా ధ్యానం చేస్తున్నాడు, ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారని సందేహం వచ్చింది. వెళ్ళి శివుని అడిగితే ఆయన చెప్పాడంట, మీ అందరికీ నేనే గొప్పవాడిగా కనిపిస్తున్నాను, కానీ నాకంటే గొప్పవాడు పైన ఒకరు ఉన్నారు, ఆయన్ని చేరుకోవడం కోసం నేను ధ్యానం చేస్తున్నాను అని. ఆయనే పరబ్రహ్మ, ఈ సృష్టి మొత్తానికి మూలమైనటువంటి వాడు, ఆధారమైనటువంటి వాడు. ఆ పరబ్రహ్మ కోసం నేను, ఆ సృష్టికర్త కోసం నేను ధ్యానం చేస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే దేవుల్లో కూడా పరిమితమైన శక్తులే ఉన్నాయి, కానీ అపరిమితంగా అనంతమైన శక్తి లేదు. కానీ అపరిమితమైన శక్తి, అనంతమైన శక్తి ఉన్న వాళ్ళు ఎవరంటే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మను చేరుకునే మార్గమే ధ్యానం అని ప్రతిసారి మనకి ఇచ్చారు. శివుడు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నాడో మనం చేసే ధ్యానం కూడా ఆ పరబ్రహ్మ కోసమే. ఎంత గొప్ప మార్గం ప్రతిసారి వచ్చింది. అందుకే ధ్యానాన్ని బ్రహ్మ విద్య అని అంటారు. బ్రహ్మను చేరుకునే విద్య, ధ్యానమే బ్రహ్మ విద్య అని కూడా అంటారు. అంత గొప్ప దేవుళ్ళు. ఇప్పుడు చాలా మంది గొప్పవాళ్ళు పండుగ ఏం సర్టిఫికేట్, ఆ దేవుని పట్టుకుని ఈ దేవుని పట్టుకుని అది చేయండి, దేవుళ్ళే గొప్పవాళ్ళని వాళ్ళకి తెలుసు, కానీ దేవుళ్ళ కంటే గొప్పవాడు ఉండాలనే విషయం కూడా ఇంకా చాలా మందికి తెలియదు. ఆ దేవుళ్ళ సృష్టించినటువంటి ఆ సృష్టికర్త పరబ్రహ్మ, ఆయనే చేరుకునే మార్గం ధ్యానం అనేది ప్రతిసారి మనకు ఇచ్చారు. పరబ్రహ్మ ఎవరంటే ఇప్పుడు పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి? పిరమిడ్ జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి నవరత్నం, మొట్టమొదటి పాయింట్ రత్నం ఆత్మే పరబ్రహ్మం. విన్నారు కదా? ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానం, దానమే ధర్మం, ధర్మమే పుణ్యం.
ఆత్మే పరబ్రహ్మం అని చెప్పారు. ఆ పరబ్రహ్మ ఎవరో కాదు, అందరిలో ఉన్నటువంటి ఆత్మే ఆ పరబ్రహ్మ. ఆ ఆత్మను, ఆ పరబ్రహ్మను పట్టుకోవడమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం అని. మామూలుగా మానవుడు అంటే మూడు కలిపి మానవుడు అంటారు: శరీరము, మనస్సు, ఆత్మ. ఆత్మ అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ ఉంటేనే మానవుడు, పరబ్రహ్మ లేకపోతే మానవుడు లేడు. ఈ పరబ్రహ్మ తప్పుకుంటే ఈ శరీరం శివమైపోతుంది, మనస్సు అదృశ్యమైపోతుంది. కాబట్టి ఆ పరబ్రహ్మ ఉంటేనే ఈ శరీరం, మనసు రెండు పనిచేస్తాయి. అంత గొప్ప వాడిని మనం ఆశ్రయిస్తున్నాం. ఆ పరబ్రహ్మ మనలోనే ఉన్నాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆయన్ను ఈ శ్వాస విధ్యాస ద్వారా ఆశ్రయిస్తున్నాం. అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, కానీ మనలోకి మనం వెళ్ళే మార్గం ధ్యానం కాబట్టి ఈ ధ్యానం ద్వారా ఆయన మనం ఆశ్రయిస్తున్నాం. అందుకే ఇక్కడ ఈ ధ్యానం చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే హాయిగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని వెళ్ళలో పెట్టుకొని కాలు ప్రస్తుతం ఆ సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ కూర్చున్నాం. అంత గొప్ప మార్గం మనకు దొరకడం అనేది నిజంగా పూర్వజన్మ సుకృతం. అందుకే ఎంతో మందికి గొప్ప గొప్ప పండితులు, వేదాలు, పురాణాలు చదివిన వాళ్ళు కూడా ఇంకా పూర్తిగా అవగాహన లేదు పరబ్రహ్మ చేరుకునే మార్గం ధ్యానం అనే విషయం గురించి. కానీ ప్రతిసారి ద్వారా మనందరికీ ఇది అందింది. కాబట్టి ఇక్కడ ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి లోతులోకి. ఎంతో శక్తివంతుడు, ఎంతో జ్ఞానవంతుడు. ఆయన్ని మనం ఆశ్రయిస్తున్నాం కాబట్టి మనకు కూడా ఎంతో శక్తి వస్తుంది, ఎంతో జ్ఞానం అనేది కూడా మనకు వస్తుంది. ఇప్పుడు శరీరము, మనస్సు, ఆత్మ అంటే పరబ్రహ్మ. ఆయన చేరుకోవాలంటే ఇప్పుడు కళ్ళు మూసుకొని కాళ్ళు చేతులు తీసుకొని కూర్చుంటున్నాం. అంటే దేహాన్ని ఏ పని చేయకుండా కూర్చోబెడుతున్నాం ధ్యానం చేసేటప్పుడు. అప్పుడు ఆలోచనలు వస్తుంటాయి, అవి కట్ చేసి శ్వాస మీద ధ్యాస వచ్చి ధ్యానం చేస్తున్నాం. అక్కడ ఎప్పుడైతే ఆలోచనలు మొత్తం పూర్తిగా ఆగిపోతాయో అక్కడ మనసు కూడా పనిచేయదు. ఆలోచనలో ఉంటే మనసు పనిచేస్తున్నట్టు, ఆలోచన లేకపోతే మనసు కూడా పనిచేయదు. అప్పుడు మనం ఆత్మతో అంటే పరబ్రహ్మతో ఉంటాం. ఆ పరబ్రహ్మను ఆశ్రయించినప్పుడు ఆయన నుంచి మనకు ఎంతో శక్తి వస్తుంది, ఎంతో జ్ఞానం వస్తుంది, ఎంతో ఆనందం వస్తుంది. సచ్చిదానంద స్వరూపుడు అని అంటారు. ఎంతో ఆనందం కూడా మనం పొందుతాం. అలా ఎన్నో లాభాలు మనం ఆయన ఆశ్రయిస్తే పొందుతాం. ఒక పాయింట్ ఏంటంటే ఈ ధ్యానం చేసినప్పుడు మనం సైలెంట్ లో కూర్చొని కేవలం శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఇక్కడ గైడింగ్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ అవసరం లేదు. ఇక్కడ అందరూ సైలెన్స్ గానే చేస్తున్నారు, కానీ ఇంటి దగ్గర ఎలా చేస్తున్నారు? మ్యూజిక్ ఏం పెట్టుకోరా మీరు ఎవరు? మరి కొంతమంది మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు, కొంతమంది గైడింగ్ పెట్టి చేస్తున్నారు. సో ఒక చిన్న పాయింట్ నేను చెప్తాను, దీని గురించి చిన్న క్లారిఫికేషన్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు ప్రతిసారి మనందరికీ ధ్యానం చేసే పద్ధతి ఇచ్చారు. ఆనాపానసతి ధ్యానం చేసే పద్ధతి ఆయనే స్వయంగా రాసి ఇచ్చింది. హాయిగా స్థిర సుఖాసంలో ఎవరి సుఖాసంలో వారు కూర్చొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసం గమనిస్తూ కూర్చోవాలి. నోట్లో ఏ నామాన్ని, ఏ మంత్రాన్ని జపించరాదు, ఏ రూపాన్ని ఊహించుకోరాదు. ఏవైనా ఆలోచనలు వస్తే కట్ చేసి శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఎవరి వయసు ఎంతో అన్ని నిమిషాలు రోజుకు 2 సార్లు చేయండి. ఇది ప్రతిసారి స్వయంగా రాసిచ్చిన ధ్యానం చేసే పద్ధతి. ఇంకేమైనా రాశారా? ఆయన పుస్తకం ఉంటుంది, ఆనాపానసతి ధ్యానం అనే పుస్తకం. ఇందులో ఆయన ఇచ్చాడు స్పష్టంగా ధ్యానం చేసే పద్ధతి గురించి, ఎందుకు అలా చేయాలని దాని గురించి కూడా స్పష్టంగా ఇచ్చారు. మరి ఈ ధ్యానం చేసే పద్ధతిలో ఎక్కడైనా ఈ ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటే ఎక్కడైనా ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు కదా. ఆయన పుస్తకాలు దాదాపు 50 పుస్తకాలు రాశారు ప్రతిసారి తెలుగులో. ఈ పుస్తకంలో కూడా ఆయన ఈ ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకుని ఎక్కడ రాయలేదు, కానీ మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నారు. అదే మేడం, మ్యూజిక్ ఫ్లూట్ మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే సార్ ఇచ్చిన ధ్యానం చేసే పద్ధతిలో ఎక్కడైనా మ్యూజిక్ పెట్టుకొని రాయించాడా అని అడుగుతున్నా. ప్రాక్టీస్ చేయించినట్టు ధ్యానం ఎందుకు రాస్తారు? ప్రాక్టికల్ చేపిస్తున్నాడు కదా సార్. నేను అడగట్లేదు ఏంటంటే ధ్యానం చేసే పద్ధతిలో మన పాంప్లెట్లు ఉంటాయి కదా, ధ్యాన పాంప్లెట్లు, అందులో కానీ ధ్యానం శక్తి మ్యాగజైన్ కూడా ఒక బాబు పెట్టి బొమ్మ పెట్టి ఆనాపానసతి ధ్యాన చేసే పద్ధతి రాశారు. ఏ దీంట్లో అయినా రాసిన దాంట్లో ధ్యానం చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకొని ఎక్కడ రాయించాడు? మరి సార్ ఇక్కడ మ్యూజిక్ పెట్టుకొని రాయించినప్పుడు ఎందుకు మ్యూజిక్ పెట్టుకొని చేస్తున్నారు? కానీ సార్ చేయించాడని చెప్పేసి వీళ్ళు అందరూ మ్యూజిక్ పెట్టి చేస్తున్నారు. ప్రతిసారి చెప్పారు కదా, మరి సంగీత ధ్యానం 3 రెట్లు శక్తివంతం అని చెప్పేసి ప్రతిసారి చెప్పారని చెప్పేసి సార్ చెప్పిన మాటలు చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే సంగీత ధ్యానము శక్తివంతము
100% కరెక్టే. ఎప్పుడంటే ఆ సంగీతం ఒక యోగి నుంచి వచ్చినప్పుడు అక్కడ మనకు అందులో శక్తి అనేది ఉంటుంది. అది యోగి నుంచి కన్నా మామూలు వాళ్ళు వచ్చి ఆ సంగీతం వచ్చినప్పుడు అందులో శక్తి అనేది ఏమీ ఉండదు. ప్రతిసారి అడిగారు, మీరు ధ్యానం చేసేటప్పుడు ఈ ఫ్లూట్ ఎందుకు వాయిస్తారు? బుద్ధుడు కానీ పత్ని భాష కానీ గొప్ప గొప్ప ఋషులు, యోగులు, మహర్షులు హిమాలయాల్లో వాళ్ళు ఎవరైనా మ్యూజిక్ ఏం పెట్టుకోలేదు కదా, మీరు ఎందుకు ఫ్లూట్ వాయిస్తారు అన్నప్పుడు సార్ ఒక చిన్న మాట చెప్పారు. ఒక 2 నిమిషాలు మాట సార్ చెప్పింది, ఎందుకు నేను ఫ్లూట్ వాయిస్తానని చెప్పింది. ఇది యూట్యూబ్ లో ఉంది, మీరు కావాలన్నా మీరు చూసుకోవచ్చు. ఒక 2 minutes. చేసే ముందర గొప్ప గొప్ప సంగీతజ్ఞుల సంగీతాన్ని, సునాదాన్ని విని, అంటే ఒక 2 నిమిషాలు విని ఆ తర్వాత ధ్యాన ప్రక్రియ అంటే ఆనాపానసతి మొదలు పెడితే చాలా చక్కగా ధ్యానం కుదురుతుంది. సంగీతం కూడా గాత్ర సంగీతం పనికిరాదు. ఏమంటే ఒక 2-3 నిమిషాలు ఫస్ట్ కూర్చున్నప్పుడు పెట్టుకొని తర్వాత ఆనాపానసతి ఇస్తే చక్కగా కుదురుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ 2-3 నిమిషాలు ఆలోచనలు వస్తే మనసు కులంగా ఉంటుంది కాబట్టి కొంచెం స్థిరం అవడానికి 2 నిమిషాలు పెట్టుకుని తర్వాత ఆన్ చేస్తే చక్కగా కూర్చున్నాడు. అందులోనూ గాత్ర సంగీతం అన్నాడు. గాత్ర సంగీతం అంటే గొంతుతో పాడే, కరెక్ట్ సార్, గొంతుతో పాడే గాత్ర సంగీతం అంటారు. గొంతు పద్యాలు పాడతారు, పాటలు పాడుతారు, కళ్ళు మూయి, అది పనికి రాదు అంటున్నాడు. మాటలు మనకి ఇంకా ఎక్కువ ఆలోచన కలిగిస్తాయి, అంతేగాని ఆలోచన తగ్గించవు. ఇంకొక పాయింట్ కూడా ఇందులో ఉంది. ఎప్పుడైతే తన నాదం వినిపిస్తాడో ఆ నాదంలో ఒక్క నాదమే కాకుండా ఆ యోగి యొక్క ఎనర్జీ అంటే శక్తి కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే ఏ వస్తువు దాని యొక్క శక్తితో విడదీయబడలేదు. కనుక ఒక యోగి సంగీతం నాదం వినిపించినప్పుడు అందులో అద్భుతమైన యోగ శక్తి కూడా ఇమిడి ఉంటుంది. కనుక నేను వేణు వాయించినప్పుడు అందులో నాదమే కాకుండా నా యొక్క ఎనర్జీని చుట్టుపక్కల ఉన్న ప్రతి వారికి, ప్రతి ధ్యానికి ఇవ్వడం కోసమే నేను ఆ విధంగా ఆ వేణువు వాయిస్తాను. అయితే ఏమన్నారు, ఒక యోగి నుంచి ఆ సంగీతం వచ్చినప్పుడు అందులో ఆ యోగ శక్తి కూడా ఉంటుంది కాబట్టి అది అందరికీ చుట్టూ ఎంతో చక్కగా ధ్యానం కుదరాలని పెడుతుంది. అందుకే నేను ధ్యానం చేసేటప్పుడు ఆ ఫ్లూట్ వాయిస్తాను, వేణువు వాయిస్తానని చెప్పారు. ఆయన గొప్ప యోగీశ్వరుడు, యోగి కాదు, ప్రతిసారి యోగీశ్వరుడు. ఆయన ఒక కృష్ణుడు ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయిలో ఉన్నాడు. కృష్ణుడు ఏం చేశాడంటే అలాగే ఫ్లూట్ వాయించి గోపికలను ధ్యానంలో కూర్చోబెట్టారు. అలా యోగ శక్తి. అలాగే ప్రతిసారి ఆయన ఫ్లూట్ వాయించినప్పుడు మనకి ఎనర్జీ వస్తుంది. అర్థమవుతుందా? ఆ ఫ్లూట్ ద్వారా మనకి ఎనర్జీ ఇస్తాడు కాబట్టి ఆయన కూర్చున్నప్పుడు మనకి ఎంతో అద్భుతంగా ధ్యానం జరుగుతుంది ఆ ఫ్లూట్ లో మనం కూర్చున్నప్పుడు. అదే ఆయన చెప్తున్నాడు, అందుకే నేను ఫ్లూట్ వాయిస్తానని చెప్పి. ఇది స్వల్పమైన చేయూత తప్పితే అంతకన్నా అధికం ఎప్పుడు కాజాలదు. చాలా మంది అంటుంటారు, మీ వేణునాదాన్ని వినిపించండి, మేము క్యాసెట్ చేసుకుంటాము, తద్వారా మేము ధ్యానంలోకి వెళ్తాము అని చేసి. క్యాసెట్ విన్నంత మాత్రాన అందులో ఎనర్జీ ఉండదు, శక్తి ఉండదు. డైరెక్ట్ గా విన్నప్పుడే అక్కడ శక్తి ఉంటుంది. క్యాసెట్ లో నాదం మటుకు ఉంటుంది, ఎనర్జీ ఉండదు. ఏం చెప్పారు? చాలా మంది అంటుంటారు, మీరు మ్యూజిక్ వాయిస్ మేము రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాము అని అంటారు. కానీ క్యాసెట్ విన్నంత మాత్రాన మీ అందులో శక్తి ఉండదు, డైరెక్ట్ గా విన్నప్పుడే అనే మాట చెప్పారు. శాస్త్రపక్షంలో ఆయన నుంచి మనం డైరెక్ట్ గా ఒక యోగి నుంచి ఆ సంగీతం మనం విన్నప్పుడు అందులో యోగ శక్తి కూడా మనకు ఉంటుంది కాబట్టి చక్కగా ధ్యానం కుదురుతుంది అని చెప్పి అందులో ఆయన చెప్పారు. ఒక యోగి నుంచి సంగీతం వచ్చినప్పుడు ఆ సంగీత ధ్యానం శక్తివంతంగా ఉంటుంది. కానీ క్యాసెట్ లో, రికార్డింగ్ లో మీకు నాదం ఉంటుంది కానీ శక్తి ఉండదనే పాయింట్ చెప్పాడు. నాదం ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, కానీ అందులో ఎనర్జీ ఉండదు. 10 సార్లు స్పష్టంగా చెప్పిన మాటలు యూట్యూబ్ లో ఉంది. వీడియో ధ్యాన వేణు అనే వీడియో ఉంది యూట్యూబ్ లో, మీకు కావాలి చూసుకోండి, మళ్ళీ కూడా వినండి. అందుకే ఆయన సమక్షంలో ఉన్నప్పుడు ఆయన ఫ్లూట్ వాయిస్తే మనకి ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఆ సంగీత ధ్యానం శక్తివంతంగా ఉంటుంది.
ఆయన లేనప్పుడు మామూలుగా ఫ్లూట్ లో రికార్డింగ్ లో నాదం ఉంటుంది కానీ ఉండదు. అందుకే ఆయన లేనప్పుడు మనం ఆయన చెప్పిన ధ్యానం అంటే శ్వాస ధ్యాస నుంచి చేస్తే సరిపోతుంది. మళ్ళీ అడిషనల్ గా మనకి ఏమి మ్యూజిక్ కానీ గడి కానీ ఏమి అవసరం లేదు. చిన్న పాయింట్ ధ్యానం చేసే ప్రతిసారి ఏం రాయించాలి, అది చేస్తే చాలు. అర్థమవుతుందా? ఆయన స్వయంగా ఏం చేయమని చెప్పాడు ధ్యానం చేసే ఆ పద్ధతి ప్రకారం ఆయన చెప్పిన పని మనం చేస్తే ఖచ్చితంగా మనం లాభం పొందుతాం. దీని గురించి రాఘవసాని మధ్య ఒక పుస్తకం రాశారు. పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస, పత్రిజీ చేయించిన మ్యూజిక్ ధ్యాస, ఇది సరైన ధ్యానం. ఇక్కడైతే పెద్ద పెద్ద ధ్యాన యజ్ఞాలు అన్ని వేల మంది ఉంటారు, వాళ్ళు సైలెన్స్ లో కూర్చోబెట్టడం కష్టం కాబట్టి అక్కడ మ్యూజిక్ పెట్టి 3 గంటలు చేసి ఉంటారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కొద్ది మంది ఉంటారు మన మిగతా ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ మనం సైలెంట్ ఇంట్లో కానీ సైలెంట్ గానీ కూర్చొని చేయాలి. ఆ ప్రోగ్రామ్ లో అన్ని వేల మంది ఉంటారు కాబట్టి సైలెన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారని ఇక్కడ మ్యూజిక్ పెట్టి చేయిస్తారు. కానీ మనం చేసుకునేటప్పుడు మాత్రం నిశ్శబ్దంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే లాభం పొందుతాం. అందులో ఇచ్చారు ఈ పాయింట్స్ అన్ని మీకు వివరంగా ఈ పుస్తకంలో చాలా వరకు ఇచ్చారు. ఏది సరైన ధ్యానం అనే పుస్తకం. ఈ పుస్తకం చదివితే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకు మనం మ్యూజిక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, శ్వాస మీద ధ్యాస ఎందుకు ఉంచాలి అనే విషయాలు ఇందులో స్పష్టంగా ఇచ్చారు. ఇది చదివితే మీకు అర్థమవుతుంది మనం శ్వాస మీద ఉంచి చేయాలి కానీ మ్యూజిక్ కానీ గడి కానీ ఏమి అవసరం లేదనే విషయం చాలా క్లారిటీగా మీకు అర్థమవుతుంది. రాఘవసాని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా చేస్తున్నారు. అందరూ ప్రతిసారి పేరు వాడుకుంటారు, ప్రతిసారి ఫోటో పెట్టుకుంటున్నారు. కానీ ఆయన చెప్పింది శ్వాస మీద ధ్యాస, అది వదిలేసి వేరే ఏవో చేస్తున్నారు. అందరూ ఆ శ్వాస మీద ధ్యాస చేయాలని ఆ ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాసి అందరికి అందించాలనే ఉద్దేశంతో ఇది 100 రూపాయల పుస్తకం. మామూలు 100 రూపాయలు రేట్ పెట్టారు కానీ 10 రూపాయలకి అన్ని ఇస్తున్నారు సార్. కేవలం రూపీస్ కి బుక్ అందరికి అందాలి. ఎందుకంటే అందరూ ప్రతిసారి చెప్పినట్టు శ్వాస ధ్యాసను అర్థం చేసుకుని అది చేయాలి, అందరూ లాభం పొందాలనే ఉద్దేశంతో 100 రూపాయల పుస్తకాన్ని 10 రూపీస్ కి సార్ ఇవ్వడం జరిగింది. బుక్స్ ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు కంపల్సరీగా తీసుకోండి. ఇంకా వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం సరైన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని ఎంతమందిలో సరైన మార్గంలోకి తీసుకొస్తామో, సరైన ధ్యానం చేస్తామో ఆ పుణ్యమంతా మన ఫలితం మనకు వస్తుంది. ఆ ఫలితం మనం పొందుతాం. ఒక 5 తలాట్లు తీసుకున్నా మీకు 50 రూపాయలు 5 పుస్తకాలు వస్తాయి. తెలిసిన వాళ్ళకి ఒక 5 మందికి ఇస్తే అది కూడా ఎంతో గొప్ప ఫలితం మనకు వస్తుంది. సో మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ తీసుకోండి. నాకు ఈ ఆప్షన్ ఉంటే మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోన్ నంబర్లతో రాసి సార్ ఇచ్చేసి రాస్తారు. మీ ఫోన్ నంబర్లతో రాయండి. ఇందులో సార్ వాళ్ళు